Hello students, in this video let us discuss about the topic factorization. So this topic is very important topic. ఈ వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్? సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఫ్యాక్టరైజేషన్ మనం ఫ్యాక్టరింగ్ అని కూడా పిలుస్తాం. ఫ్యాక్టరైజేషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాక్టరింగ్. సో ఫ్యాక్టరైజేషన్ బదులు నేను ఫ్యాక్టరింగ్ అనే టర్మ్ యూజ్ చేస్తాను. సో ఫ్యాక్టరైజేషన్ ని ఫ్యాక్టరింగ్ అని కూడా పిలుస్తాం. సో వాట్ ఈస్ ఫ్యాక్టరింగ్? సో ఫ్యాక్టరింగ్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్టరింగ్ ఫ్యాక్టరైజేషన్. సో అసలు ఫ్యాక్టరింగ్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us know about what is factoring, nothing but factorization. So factoring, to know about factoring we have to know, first of all we have to know what are factors. సో ఫ్యాక్టరింగ్ గురించి తెలుసుకోవాలంటే మనం, లేదా ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకోవాలంటే మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ ఆర్ ఫ్యాక్టర్స్? సో ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్? సో ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ గురించి మనకు అర్థమైతే ఫ్యాక్టరైజేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్యాక్టర్స్ అనేది మనకి అర్థం అవ్వాలన్నమాట. సో వాట్ ఆర్ ఫ్యాక్టర్స్? ఎగ్జాంపుల్ నేను 10 అనే నంబర్ తీసుకున్నాను. 10, రైట్? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10? సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ 10 అనే క్వశ్చన్ ఉంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ 10. సో ఎగ్జాంపుల్ 10. సో ఈ 10 ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 5. 2 5s are 10. So here 2 and 5 are the factors of 10. అర్థమైందా? ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి మనం. ఒక నంబర్ ని 20 అనే నంబర్ ఇచ్చారు ఎగ్జాంపుల్. సో 20 ఫ్యాక్టర్స్ ఏంటివి? 20 ఏ టేబుల్ లో అవుతుంది? 5 4s are 20, రైట్? సో 20 can be written as 5 4s are 20. Again 20 ఎందులో వెళ్తుంది? మళ్ళీ 120s are 20 or 21s are 20. 4 5s also 20, right? So here the factors are 1 4 5 20. So again 10 2s are 20. 10 2s are కూడా 20. 10 2s are 20, right? ఇక్కడ 10 కూడా వస్తుంది. 10 2s are 20. So 1 4 5 10 20 are the factors of 20. So ఇవన్నీ కూడా ఈ 20 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నమాట. 10 కి ఫ్యాక్టర్స్ 2 5, అలాగే 10 1s are 10. 1 10 also factors of 10 అలా అన్నమాట. సో ఇలా మనం మల్టిప్లికేషన్ ప్రకారం మనం ఒక నంబర్ ని మనం స్ప్లిట్ చేయాలన్నమాట. ఒక నంబర్ ఇచ్చిన నంబర్ ని మనం మల్టిప్లికేషన్ లో స్ప్లిట్ చేయాలి. 2 5 are 10 వస్తుంది. సో హియర్ 2 5 are the factors of 10. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ అంటే ఇదే అన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఫ్యాక్టర్స్, ఇంకొక ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. సో 12 తీసుకున్నాం, రైట్? ఈ 12 తీసుకున్నాం కదా మనం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ నంబర్స్ ని మల్టిప్లికేషన్, ఏ నంబర్స్ అయితే మల్టిప్లై చేస్తే 12 వస్తుందో మనం ఆ నంబర్స్ ని తీసుకుంటాం, రైట్? సో 12 can be written as, so 1 12s are 12, again 2 6s are 12, or 12 1s are కూడా 12, లేదా మళ్ళీ 6 2s are 12, right? Again 3 4s are 12, or 4 3s are కూడా మనకి 12 వస్తుంది. 4 3s are 12, రైట్? అలాగే 12 1s are 12, 2 6 are 12. సో ఇవన్నీ, సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 1 2 3 4 6 and 12. ఇంకే టేబుల్ ఉన్న 12 వస్తుందా? ఆలోచించండి ఒకసారి, రైట్? ఇంతే కదా. సో ఇవన్నీ కూడా, సో these are the factors of 12, right? సో ఈ 12 ప్లేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. 12x తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ 12x తీసుకుందాం. 12x అనేది తీసుకుందాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, సో 12 మనం ఎలా రాసుకోవచ్చు? 3 4 రాసుకోవచ్చు కదా. ఒకటి తీసుకుందాం, ఏదైనా ఒకటి. 3 into
4 నథింగ్ బట్ 12 వచ్చిందా. సో ఈ x ని కూడా మనం మల్టిప్లై చేయాలి x. సో ఇదే ఆన్సర్. సో 12x కి ఫ్యాక్టర్స్ 3 4x. సో ఇక్కడ మనకు అర్థమైందా, క్లియరా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ అనేవి మీకు అర్థమైతే ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేయండి, మీకు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 70 తీసుకుందాం. సో 70 కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? సో ఇలా కాకుండా డైరెక్ట్ మనం ఎల్సిఎం చేసేద్దాం. సో 70. సో 70 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? సో 70 కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? సో 2 35 70, రైట్. దాని తర్వాత 5 7 35, 7 1 7. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? 70 is equals to 2 into 5 into 7, రైట్. ఇంతే కదా, 2 into 5 into 7 నథింగ్ బట్ 70. సో ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ 70 తో పాటు మనకి 70xy ఇచ్చాడనుకో. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం? 2 into 5 into 7 into x into y. So this is the answer. So ఇది ఆన్సర్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 70xy, రైట్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా అర్థమైందా? సో లెట్ us go to another example. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. 16x² ప్లస్ 4xy ఇచ్చాడన్నమాట. సో ఇది క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేయాలంటే, సో దీన్ని ఎలా చేయాలంటే, ఇక్కడ మనకి ప్లస్ ఉంది చూడండి సైన్, ఇక్కడ ప్లస్ ఉంది సైన్, రైట్. హియర్ ద సైన్ ఇస్ ప్లస్, బట్ వీ హావ్ టు డు ఓన్లీ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ తోనే మనం చేయాలన్నమాట ఈ ప్రాసెస్ ఉందా. సో అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 16 4 లో ఏది కామన్? సో కామన్ ఏది ఉంది? 4. 4 టేబుల్ లో 16 వెళ్తుంది కదా. సో 4 ని కామన్ తీసుకుందాం ఫస్ట్. సో 4 4 16, 4 1 4. దాని తర్వాత ఇంకేముంది? x కామన్ ఉంది, x కామన్ ఉంది, y కామన్ ఉంది, రైట్. సో x y కామన్ తీసుకుంటాం. సో దాని తర్వాత మనకి ఏం మిగులుతాయి? 4 4 16, xy కామన్ తీసుకున్నాం కదా, ఏం మిగులుతుంది? x, రైట్. దీని తర్వాత ప్లస్ 4 1 4 4xy కామన్ తీసుకున్నాం. సో ఇక్కడ 1 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి ఆన్సర్ ఇది. సో దీన్ని మళ్ళీ మనం ప్రోడక్ట్ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది చూడండి. 4 4 16, x into x x square by nothing but y plus 4xy into 1 4xy. సో మళ్ళీ ఆన్సర్ మనకు వచ్చిందా? సో మళ్ళీ దీన్ని మనం ప్రోడక్ట్ చేస్తే ఎలా వచ్చింది కదా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్. సో ఇదే ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. సో ఈ ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్. సో ఈ ప్రాసెస్ ని మనం ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తాం. సో మనకు ఒక వాల్యూ ఇస్తాడు. సో ఆ వాల్యూ అనేది మనం దానికి సొల్యూషన్ తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ కి మనం సొల్యూషన్ చేస్తాం. ఆ సొల్యూషన్ చేస్తే మళ్ళీ మనకి ఆ క్వశ్చన్ రావాలి అనమాట. సో సొల్యూషన్ లో మనకి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అవ్వాలి. సో అప్పుడు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. సో సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక 40 అనే నంబర్ మనకి క్వశ్చన్ రూపంలో ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ మనం ఎలా రాసుకోవచ్చు? ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 5 8 40. సో 5 8 40 కదా. సో ఫ్యాక్టర్స్ లో మనకి ఈ క్వశ్చన్ ఇస్తాడు, మనం దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. సో ఫ్యాక్టరైజేషన్ లో ఎలా ఉంటుందంటే, ఇన్ ఫ్యాక్టరైజేషన్ ఆన్సర్ క్వశ్చన్ నాకు ఇస్తాడు, మనం దాన్ని ప్రోడక్ట్ కనుక్కుంటాం. ప్రోడక్ట్ కనుక్కొని ఈ ప్రోడక్ట్ దీనికి కరెక్టే అని మనం వెరిఫై చేస్తాం అన్నమాట. సో ఇదే ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. సో ఈ ప్రాసెస్ లో మనం ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తాం. సో క్లియర్ ఆ కాన్సెప్ట్. సో ఇక్కడ 40 అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో 40 కి 5 into 8 40 అని మనకు తెలుసు. కానీ 5 into 8 40 ఎలా వచ్చిందని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ లో. సో అందుకే దీన్ని అన్మల్టిప్లయింగ్ అని కూడా పిలుస్తాం. అన్మల్టిప్లయింగ్. సో అన్మల్టిప్లయింగ్ అని కూడా పిలుస్తాం దీన్ని. సో ఫ్యాక్టరైజేషన్ మనం ఫ్యాక్టరింగ్ అని పిలుస్తాం, అన్మల్టిప్లయింగ్ అని కూడా పిలుస్తాం. సో ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఫ్యాక్టర్స్ ఎలా అనుకుంటామో ఆ ఫ్యాక్టర్స్ ద్వారా మనం మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ ని ఇచ్చిన క్వశ్చన్ లెక్క రాసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 3x into 4x minus 5y అన్నాడు. మనం దీన్ని ఎలా రాసుకుందాం? సో 3x into 4x ఎంత? సో 3x into 4x ఫస్ట్ చేస్తాం.
ఏమొచ్చింది 3 4 12 x into x x square. సో దాంతో మళ్ళీ 3x into 5y చేస్తాం 3x into 5y. సో 3 5 15 xy xy రైట్. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం 12 x square సైన్ ఏముంది మైనస్ సైన్ ఉంది మైనస్ 15 xy రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో దీనికి ఆన్సర్ ఇది. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ చూడండి. సో 12x square minus 15xy కదా, ఇక్కడ మనం కామన్ ఏది తీసుకోవచ్చు 3 టేబుల్ లో 12 వెళ్తుంది 15 వెళ్తుంది. సో 3 కామన్. సో దాని తర్వాత x square ఉంది, ఇక్కడ x ఉంది, x కామన్. సో ఇక్కడ y ఉందా, y లేదు, సో y కామన్ తీసుకోలేము అన్నమాట. సో ఇక్కడ 3 టేబుల్ ఆఫ్ 3 4s are 12. ఇక్కడ మనకి 3x ఇంటూ ఇక్కడ మనకి ఇంకో x రావాలి రైట్. ఇంకో x వస్తే మనకి ఇక్కడ x కామన్ తీసుకున్నాం కాబట్టి ఇంకో x ఇక్కడ వస్తుంది మైనస్ 3 టేబుల్ 5 ఇక్కడ వెళ్తుంది 3 5s are 15 3 5s are 15 రైట్. x ఆల్రెడీ కామన్ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ మనకి ఏముంటుంది 5y. సో వచ్చిందా మళ్ళీ మనకి. సో 3x 4x మైనస్ 5y వచ్చిందా. సో మళ్ళీ మనకి అదే వస్తుంది. దీని ప్రోడక్ట్ చేస్తే దీన్ని మళ్ళీ మనం కామన్ తీసుకొని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇదే వాల్యూ వచ్చింది అనమాట. సో ఇదే ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ డెఫినేషన్ ఏంటిది. సో డెఫినేషన్ వాట్ ఇస్ ద డెఫినేషన్. సో ఫ్యాక్టరైజేషన్ ఇస్ రివర్స్ ప్రాసెస్ రైట్. సో మళ్ళీ మనకి వచ్చిన ప్రోడక్ట్ ని రివర్స్ చేస్తే మనకి మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. సో అది ఫ్యాక్టరైజేషన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ 2 or more expressions. సో ఇట్ ఈస్ ద process of finding 2 or more expressions So it is the process of finding 2 or more expressions. So ఇచ్చిన ఒక వాల్యూ నుంచి మనం 2 or more expressions ని ఫైండ్ చేస్తాం. And whose product is the given expression. Whose product is the given expression. Whose product is the given expression. సో అర్థమైందా. సో ఒక వాల్యూ ఇస్తాడు, దాన్ని మనం సాల్వ్ చేస్తే ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది, మళ్ళీ ఆ ప్రోడక్ట్ మనం మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది అన్నమాట. సో అదే డెఫినేషన్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను డెఫినేషన్ కింద. సో ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ x + 3 x - 2 ఇచ్చాడు మనకి రైట్. సో దీన్ని మనం ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. సో x × x - 2 x × x - 2 ఇవ్వాలి ఫస్ట్. సో మనకి ఏం వస్తుంది x × x - 2 x × x x square minus n minus 2x. ఓకేనా ఇక్కడ వరకు. సో దాని తర్వాత మళ్ళీ 3 తోని దీన్ని చేయాలి 3 × x - 2. సో 3x 3x. సో 3 2 6 minus n ఉంది కాబట్టి -6 రైట్. సో ఇది మన వాల్యూ ఏమొస్తుంది x square minus 2x plus 3x. సో ఇక్కడ సైన్ ఏం లేదు కాబట్టి ప్లస్ 3x minus 6 రైట్. సో ఇక్కడ x square minus 2x plus 3x ఎంత వాల్యూ x square సైన్ పెద్దదానికి ఉంది 3x ఉంది కాబట్టి ప్లస్ x. సో 3 - 2 1 x minus 6. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. x + 3 x - 2 కి ఆన్సర్ ఏంటిది x square plus x minus 6. సో ఇక్కడ పైన చూడండి x square minus 2x plus 3x minus 6 అని ఉంది. సో మనం దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది చూడండి. సో x square minus 2x plus 3x minus 6 ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి కామన్ తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ తీసుకోండి, ఇక్కడ 2 టర్మ్స్ కామన్ తీసుకుందాం. సో x కామన్, రెండిట్లో x కామన్ x minus 2 రైట్ వచ్చిందా ఒకటి. దాని తర్వాత ప్లస్. సో ఈ రెండిట్లో 3 కామన్ తీసుకుందాం 3 కామన్ 3 1s are nothing but 3 1s are 3a 1 పెట్టుకోండి 1 into x nothing but x minus 3 2s are
6 రైట్ వచ్చిందా x plus 3 x minus 2 x plus 3 x plus 3 x minus 2 సో మళ్ళీ మనకి ఇది వచ్చింది కదా సో ఇది వచ్చింది కదా మళ్ళీ సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ factorization so it is the process of finding two or more expressions so finding two or more expressions whose product is మళ్ళీ వీటిని మనం ప్రోడక్ట్ చేస్తే the given expression so మళ్ళీ మనకి given expression ఏ వచ్చింది సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ సో ఇదే కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో వీడియో కనుక అర్థమైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఫ్యాక్టరైజేషన్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి సో ఆ మెథడ్స్ గురించి కూడా చూద్దాం సో మెథడ్స్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ సో మెథడ్స్ ఫ్యాక్టరైజేషన్ లో మెథడ్స్ ఉన్నాయి మెథడ్స్ ఆఫ్ factorization so in this first method is method of common factors so common factors right method of common factors so ఈ మెథడ్ లో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ప్రాబ్లమ్స్ ని ఎగ్జాంపుల్ 5xy plus 10x right so first మనం 5xy కి plus 10x కి కామన్ ఫ్యాక్టర్స్ తీయాలి బై కామన్ ఫ్యాక్టర్స్ సో ఇక్కడ చూడండి బై మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అన్నాడు సో అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ 5x ఫస్ట్ తీసుకోవాలి 5xy సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5xy సో నథింగ్ బట్ 5 into x into y సో 5 కి ఫ్యాక్టర్స్ ఏంటిది 5 ఎందుకంటే 1 5s are 5 5 1s are 5 so ala 5 is the only factor of 5 x same y same దాని తర్వాత 10x so 10x కి ఫ్యాక్టర్స్ ఏం వస్తాయి సో 10 కి ఫ్యాక్టర్స్ అంటే 5 2s are 10 వస్తుంది మనకి 5 2s are 10 వస్తుంది కదా 2 5s are 10 nothing but 5 2s are 10 2 5s are 10 into x సో మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ లో ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చాడు 5xy 10x ఈ 2 టర్మ్స్ లో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయో ఫస్ట్ చూడాలన్నమాట సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి సో 5 is కామన్ రైట్ 5 కామన్ వచ్చింది దాని తర్వాత x కామన్ వచ్చింది రైట్ 5 కామన్ వచ్చింది x కామన్ వచ్చింది సో వీటిని సెపరేట్ గా రాసుకోండి 5x రాసేసుకున్నామా దాని తర్వాత మనకి ఏం మిగిలింది 2y మిగిలింది రైట్ 2y మిగిలింది కదా మనకి సో ఇప్పుడు 2y ఎలా రాసుకుంటాం సో ఫస్ట్ టర్మ్ లో y ఉంది రైట్ y ఇక్కడ సైన్ ఏముంది ప్లస్ ఉంది ప్లస్ 2 సో ఇదే ఆన్సర్ అన్నమాట సో బై మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఇలా మనకి ఇచ్చిన టర్మ్స్ మనం ఒక టర్మ్ రాసుకుంటాం తర్వాత ఇచ్చిన టర్మ్ రాసుకుంటాం ఈ టర్మ్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఫైండ్ చేస్తాం దాని తర్వాత ఈ టర్మ్ లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమో కనుక్కుంటాం దాని తర్వాత ఈ రెండిట్లో కామన్ ఏంటో కనుక్కుంటాం సో ఇచ్చిన ఫస్ట్ టర్మ్ లో ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం సెకండ్ టర్మ్ లో ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం దాని తర్వాత ఈ రెండు టర్మ్స్ లో సో ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి కనుక్కుంటాం కనుక్కొని ఫస్ట్ రాసుకుంటాం 5 కామన్ సో 5 రాసుకోండి సో దాని తర్వాత x కామన్ x రాసుకోండి x రాసుకున్నాం సో దాని తర్వాత మనకి ఏం మిగిలినాయి పైన దాంట్లో ఫస్ట్ పైన టర్మ్ ఉంది కాబట్టి y రాసుకున్నాం దాని తర్వాత ప్లస్ సైన్ దాని తర్వాత దాని తర్వాత ఇందులో ఏం మిగిలింది మనకి 2 సో ఇది ఆన్సర్ అన్నమాట సో మళ్ళీ దీన్ని మనం మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి సో 5x into y నథింగ్ బట్ 5xy ప్లస్ 5 2s are 10x సో మళ్ళీ మనకి ఇది వచ్చింది కదా సో ఇదే మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట అర్థమైందా కాన్సెప్ట్ సో ఇదే మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ రీగ్రూపింగ్ టర్మ్స్ సెకండ్ మెథడ్ ఏంటిది రీగ్రూపింగ్ టర్మ్స్ రీగ్రూపింగ్ టర్మ్స్ సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ సో ఇందులో మనం ఎలా చేస్తాం సో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఎక్స్ప్రెషన్ సో ఎగ్జాంపుల్ 2xy plus 3x plus 2y plus 3 సో ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను సో ఇందులో రీగ్రూపింగ్ బై టర్మ్స్ సో బై రీగ్రూపింగ్ టర్మ్స్ వి హావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం సో ఇది ఎలా చేస్తామంటే సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఇచ్చింది 4 టర్మ్స్ సో 4 టర్మ్స్ ఇచ్చాడు మనకి 1 2 3 4 రైట్ సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ పాయింట్ మనం ఇచ్చిన టర్మ్స్ లో
ప్రతి ఒక్క దాంట్లో కామన్ అనేది ఉందా అని చూసుకోవాలి. సో ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ 3x ఉంది, ఇక్కడ y కామన్ లేదు, రైట్? ఇక్కడ కూడా కామన్ లేదు. ఇక్కడ 2y ఉంది బట్ x లేదు, కామన్ లేదు. సో x ఇక్కడ కామన్ లేదు, సో ఇది కాన్స్టెంట్. సో ఇక్కడ కామన్ టర్మ్స్ ఉన్నాయా? సో కామన్ టర్మ్స్ అనేవి లేవు. సో కామన్ టర్మ్స్ లేనప్పుడు మనం రీగ్రూపింగ్ చేస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. సో 4 టర్మ్స్ లో 4 ఏమైనా కామన్ ఉన్నాయా? సో లేవు. కానీ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2xy 3x లో x కామన్ ఉంది, రైట్? సో అలాగే 2y 2xy లో y కామన్ ఉంది, 2 కామన్ ఉంది. సో ఇక్కడ 3x లో 3 కామన్ ఉంది. సో అందుకే మనం 2xy 2y ని ఫస్ట్ తీసుకున్నాం. సో ప్లస్ 2xy ని 2y ని ఇటు పంపించేద్దాం అంతే, బికాస్ 2y ఇక్కడ కామన్ ఉంది కాబట్టి 2xy ప్లస్ 2y ని ఇటు పంపించేద్దాం అంతే, 3x ని అటు పంపించేద్దాం ప్లస్ 3. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఎందుకు మనం 2 టర్మ్స్ మనం కామన్ తీసుకోవడానికి ఇలా రాసుకున్నాం. సో మనకి ఎలా అనుకూలంగా ఉంటుందో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అలా రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడండి 2 కామన్ y కామన్ 2 కామన్ y కామన్, సో ఇక్కడ 3 కామన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మనం 2 కామన్ తీసుకుందాం. సో దాని తర్వాత y కామన్ తీసుకుంటే మనకి ఏం మిగులుతుంది? 2y కామన్ తీసుకున్న తర్వాత ఏం మిగులుతుంది? మనకి x ఒకటే మిగులుతుంది, రైట్? సో x రాసుకోండి, x ప్లస్ ఇక్కడ 1, x ప్లస్ 1, 2y into 1 nothing but 2y, 2yx 2xy, రైట్? సో దాని తర్వాత ప్లస్ ఇందులో ఏ కామన్? 3 కామన్, 3 1 3. సో x ఇక్కడ రాసుకోండి ప్లస్ 1. సో 3 into x 3x, 3 into 1 3, రైట్? కామన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది సొల్యూషన్? 2y ప్లస్ 3 and x plus 1. So these are the factors. These two are the factors of 2xy plus 3x plus 2y plus 1. So మళ్ళీ దీన్ని మనం ప్రోడక్ట్ చేస్తే, సో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది చూడండి. సో 2y into x nothing but 2xy వచ్చిందా? 2xy. దాని తర్వాత 2y into 1. ఇప్పుడు 2y ని మనం ఫస్ట్ దీంతో చేసినాం, 2xy వచ్చింది. దాని తర్వాత 2y ని మనం 1 తో చేయాలి ప్లస్ 2y వచ్చిందా? 2y వచ్చిందా? సో దాని తర్వాత 3 into x ప్లస్ 3x, 3 into 1 ప్లస్ 3 వచ్చింది ఆన్సర్. సో మళ్ళీ మనకి ఇదే వచ్చింది క్వశ్చన్ లో. సో 2xy ప్లస్ 3x ప్లస్ 2y ప్లస్ 3 కి ఫ్యాక్టర్స్ 2y ప్లస్ 3 into x ప్లస్ 1. సో మళ్ళీ దీన్ని మనం ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ మనకి ఇచ్చిన క్వశ్చన్ రావాలి. అయితే మనం చేసిన ప్రాసెస్ అనేది, చేసిన ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఇది మెథడ్ ఆఫ్ రీగ్రూపింగ్. సో ఇలా 4 టర్మ్స్ లో మనకు కామన్ లేకపోతే 2 టర్మ్స్ మనం తీసుకొని మళ్ళీ ఆ 2 టర్మ్స్ లో కామన్ తీసుకుంటాం. సో కామన్ తీసుకున్న వాటిని మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే సేమ్ క్వశ్చన్ రావాలి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇది మెథడ్ ఆఫ్ రీగ్రూపింగ్. సో నెక్స్ట్ మెథడ్ బై యూజింగ్ ఐడెంటిటీస్. సో నెక్స్ట్ మెథడ్ ఏంటిది? బై యూజింగ్ ఐడెంటిటీస్. సో వాట్ ఆర్ ద ఐడెంటిటీస్? వి హావ్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్. సో ఐడెంటిటీస్ మనకి ఏమేమి ఉన్నాయి? యూజింగ్ ఐడెంటిటీస్, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఏమేమి ఉన్నాయి మనకి? a plus b whole square, a plus b whole square is equals to a square plus 2ab plus b square, right? a square plus 2ab plus b square. దాని తర్వాత a minus b whole square, a minus b whole square is equals to a square minus 2ab plus b square. దాని తర్వాత a plus b into a minus b, nothing but a square minus b square, right? So these three are the algebraic identities, and one more identity also there, x plus a into x plus b, nothing but x square plus a plus b into x plus a b. So these four are the algebraic identities. సో ఇవి 9th క్లాస్ లో కూడా ఉంటాయి మీకు ఇవే. సో ఇంపార్టెంట్ అన్నమాట, ఇవి చాలా ఇంపార్టెంట్. సో బై యూజింగ్ దీస్ ఐడెంటిటీస్ వీ హావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో లెట్ us see examples. సో ఎగ్జాంపుల్ చూద్దాం. x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. సో x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా అనేది అప్లై అవుతుంది.
సో అప్లై అవ్వాలంటే మనకి ఏం కావాలి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, రైట్. సో మనకి a స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, a స్క్వేర్ నథింగ్ బట్ x స్క్వేర్. సో 16 మనం ఎలా రాసుకోవచ్చు, సో 16 can be written as, so here 16 can be written as 4 square, right. అప్పుడు b స్క్వేర్ ఏమవుతుంది, b స్క్వేర్ నథింగ్ బట్ 4 స్క్వేర్, అంతే కదా. b స్క్వేర్ నథింగ్ బట్ 4 స్క్వేర్, నథింగ్ బట్ b స్క్వేర్ ఇస్, సో 4 4 సో 16 కదా, 16. సో 16 మనం ఎలా రాసుకోవచ్చు, 4 స్క్వేర్ లకు రాసుకోవచ్చు, రైట్. సో b స్క్వేర్ ఈస్ 4 స్క్వేర్, b స్క్వేర్ అనేది 4 స్క్వేర్ అయినప్పుడు b అనేది ఏమవుతుంది, b ఈస్ 4. సో ఇక్కడ క్లియర్ అర్థమైందా, b అనేది 4 అవుతుంది. సో b స్క్వేర్ అనేది 4 స్క్వేర్ అయినప్పుడు b అనేది ఓన్లీ 4 అవుతుంది అన్నమాట, రైట్. ఇక్కడ క్లియర్. సో a స్క్వేర్ అనేది x స్క్వేర్ అయినప్పుడు a ఏమవుతుంది, x అవుతుంది. సో ఇలా ఎందుకు రాసుకుంటున్నాం మనం, 2ab కోసం, 2ab కావాలి కదా మనకి. సో దానికోసం మనం ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు 2 ఇంటూ a ఇంటూ b. సో 2 ఇంటూ a వాల్యూ ఎంత, x, b వాల్యూ 4. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 2 4s are 8, 8 into x 8x. సో 2ab వచ్చింది కదా మనకి 8x. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఎలా చేయాలంటే x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 మనం ఇలా రాసుకోవచ్చు, x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్ లెక్క రాసుకోవచ్చు. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ లో మనం రాసుకోవచ్చు. ఒకసారి రాసుకుందాం. ఇస్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ x నథింగ్ బట్ 8x ప్లస్ 4 స్క్వేర్ రాసుకున్నామా. సో ఇక్కడ తీసుకుందాం, ఇలానే తీసుకుందాం మనం, ఎలా ఉందో ఫార్ములా అలానే తీసుకుందాం. 2 ఇంటూ a వాల్యూ ఎంత, x, b వాల్యూ ఎంత 4, నథింగ్ బట్ 2 4s are 8, 8 into x 8x. సో దీనికి ప్రోడక్ట్ ఏంటి మనకి, a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మనం a వాల్యూ ఎంత మనకి x, a వాల్యూ x ప్లస్ b వాల్యూ ఎంత 4 హోల్ స్క్వేర్. సో ఇలా రాసుకోవచ్చు కదా, x ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు, సో a ప్లస్ b హోల్ స్క్వేర్ నథింగ్ బట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మనకి a ప్లస్ b ఇంటూ a ప్లస్ b. సో a ప్లస్ b ఇంటూ a ప్లస్ b చేస్తుంది కదా మనకి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ వచ్చింది. సో ఇది చేస్తేనే మనకి ఇది వస్తుంది. సో అలాంటప్పుడు మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ని a ప్లస్ b ఇంటూ a ప్లస్ b లెక్క కూడా రాసుకోవచ్చు. సో ఎందుకు రాసుకోవాలి అంటే, సో మనం దీన్ని రాసుకోవడానికి a ప్లస్ b స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ can be written as a ప్లస్ b into a ప్లస్ b. సో x ప్లస్ 4 హోల్ స్క్వేర్ can be written as x ప్లస్ 4 into x ప్లస్ 4. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఎందుకు రాసుకున్నాం, సో మళ్ళీ మనం దీన్ని ప్రోడక్ట్ చేసినాం అనుకో, మళ్ళీ మనకి ఇదే రావాలి, ఇదే వస్తుంది ఖచ్చితంగా. సో అందుకే మనం ఇలా చేసినాం. సో ట్రై చేద్దాం ఒకసారి. సో x ఇంటూ x x స్క్వేర్, రైట్, x ఇంటూ 4 ప్లస్ 4x, తర్వాత x ఇంటూ 4 ప్లస్ 4x, 4 4s are 16 వచ్చిందా. సో మనకి ఏమొచ్చింది మళ్ళా x స్క్వేర్ 4x ప్లస్ 4x ప్లస్ 8x ప్లస్ 16. సో మనకి ఏమొచ్చింది మళ్ళా ఇచ్చిన పొజిషన్ వచ్చింది, రైట్. సో ఇది మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇలా చేయాలన్నమాట. ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా చేయాలి మన ప్రాబ్లం లో. అయితే మనం కరెక్ట్ చేసామన్న క్లారిటీ మనకు వస్తుంది. సో ఇది బై మెథడ్ ఆఫ్ ఐడెంటిటీస్. సో ఇక్కడ మనకి మైనస్ సైన్ ఇచ్చారు అనుకోండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసుంటుంది. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ బై యూజింగ్ ఐడెంటిటీస్.